హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మను డెవ్ లైఫ్. నేను వచ్చేసి ఈరోజు మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ బేసిక్స్, అలాగే విజువల్ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేర్పిస్తాను మీకు. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేస్తే మీకు ఇలా విజువల్ స్టూడియో కోడ్ అని వస్తుంది. ఇలా క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంటుంది. డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేస్తే డైరెక్ట్ డౌన్లోడ్ బటన్ అని వస్తుంది. డైరెక్ట్ డౌన్లోడ్ బటన్ క్లిక్ అవ్వగానే ఇక్కడ మీకు డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు, మీకు జస్ట్ చూపిస్తున్నా అంతే. విజువల్ స్టూడియో కోడ్ ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు కమెంట్ సెక్షన్లో చూస్తే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా దాని నుంచి కూడా మీరు వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత విజువల్ స్టూడియో కోడ్ని ఎలా సెట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. విజువల్ స్టూడియో కోడ్ ఇలా మీకు ఆర్కిటెక్చర్ అనేది ఓపెన్ చేస్తే మీకు ప్లాట్ఫామ్ అనేది ఇలా కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేసుకొని, నేను ఆల్రెడీ మీ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి దాన్నే ఓపెన్ చేసుకుంటాను. మీరు ఒకవేళ క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేసి ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ చేసుకుంటే మీకు ఇలా సెలెక్ట్ అయ్యి ఫోల్డర్ ఇలా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్టెన్షన్స్ అని క్లిక్ చేసి లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ మీద వర్క్ చేయడానికి లైవ్ సర్వర్ అనేది ఉంటే మనం చేసిన హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కోడ్ అనేది మన బ్రౌజర్కి డైరెక్ట్ అయ్యి మన అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ లైవ్ సర్వర్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ లైవ్ సర్వర్ వస్తుంది. లైవ్ సర్వర్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో అందుకు ఇలా చూపిస్తుంది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అనే బటన్ వస్తుంది, ఇక్కడ మీకు తెలుసు కదా. ఈ ఇన్స్టాల్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గో లైవ్ అనే సింబల్ మీకు చూపిస్తుంది. అప్పుడు మీరు రెడీ టు యూజ్ అని అనమాట. సో ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే సింపుల్గా చెప్పాలంటే హెచ్టిఎంఎల్ వచ్చేసి వెబ్ పేజెస్ని క్రియేట్ చేసేదానికి యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ అంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేసేదానికి యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ అబ్రివేషన్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ని దేనికి యూజ్ చేస్తారంటే మోస్ట్లీ ఎక్కువ దేనికి యూజ్ చేస్తారంటే వెబ్ పేజెస్ని బిల్డ్ చేయడానికి, వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి, అంటే వెబ్ పేజెస్ స్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి. మామూలుగా ఇంటర్ఫేస్ అంటాం కదా, ఏదైనా వెబ్సైట్, వెబ్ పేజ్, ఈ కామర్స్, ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి, దాని ఫస్ట్ వెబ్ పేజ్ చూస్తే మీకు ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో, ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ అదంతా హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకునే చేస్తారనమాట. దాని తర్వాత హెచ్టిఎంఎల్ ఇంట్రొడక్షన్ చూసుకున్నట్లయితే మీకు హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ స్ట్రక్చర్ కంటెంట్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. మీకు ఇప్పుడు చూపిస్తాను వరల్డ్ వైడ్ వెబ్ అని ఎందుకంటారంటే, ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ కోడ్ని టైప్ చేసిన తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ అంటే బ్రౌజర్ కానీ, క్రోమ్ కానీ దాంట్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ అవుతుంది అనమాట. వరల్డ్ వైడ్ వెబ్లో చూపించడానికి. ఇప్పుడు ఏదైనా మనం వెబ్సైట్ బిల్డ్ చేసామనుకోండి, గూగుల్లో లైవ్ అవుతుంది, ఆ వెబ్సైట్స్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన మిట్స్ కాలేజ్ వెబ్సైటే అనుకోండి, మిట్స్ అని కొడితే మనకి వెబ్సైట్ అనేది వస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మిట్స్ కాలేజ్, సో ఇది వచ్చేసి మన వెబ్సైట్. ఇలాంటి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్ అనేది వాడతారు, ఓకేనా. ఇది ఒక హెచ్టిఎంఎల్ వెబ్సైట్. హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఇలాంటి యొక్క వెబ్సైట్స్ని మనం చేయగలుగుతాం. సో బేసిక్ మేము చూపించడం కోసం దీన్ని ఓపెన్ చేశాను అనమాట. హెచ్టిఎంఎల్ని మనము బ్యాక్ బోన్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అది మెయిన్ పార్ట్ ఆఫ్ వెబ్ పేజ్ బిల్డింగ్. హెచ్టిఎంఎల్ లేకుంటే మనం వెబ్ పేజెస్ని బిల్డ్ చేయలేము.
సో బ్యాక్ బోన్ ఆఫ్ ద వెబ్ పేజ్ అని మనం చెప్పొచ్చు. అండ్ యూజ్ టు డిఫైన్ ద స్ట్రక్చర్ అండ్ లేఅవుట్ ఆఫ్ ద వెబ్ డాక్యుమెంట్స్ అని చెప్పాను కదా, నేను స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేశారని. ఇంక్లూడింగ్ టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్, ఫార్మ్స్ అండ్ మల్టీమీడియా ఎలాంటివైనా మనము హెచ్టిఎంఎల్లో వాడచ్చు, హెచ్టిఎంఎల్లో వాడచ్చు. ఓకేనా. ఇప్పుడు సిఎస్ఎస్ అంటే ఏమో చూద్దాం. సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ అంటాం. సిఎస్ఎస్ అంటే హెచ్టిఎంఎల్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ వెబ్ పేజ్ యొక్క కలర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ వెబ్సైట్ ఉంది. ఇది వచ్చేసి మన కాలేజ్ వెబ్సైట్. ఈ మిట్స్ మదనపల్లి అనేది మన లోగో. ఇది లోగో. ఇది మిట్స్ మదనపల్లి అనేది మీకు రెడ్ కలర్లో కనపడుతుంది. రెడ్, బ్రౌన్, ఏ బ్లూ కలర్లో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనుకుందాం. ఈ కలర్ని మనం అలైన్ చేయాలంటే మనం సిఎస్ఎస్ అనేది వాడాలి. సో ఈ కలర్ అలైన్మెంట్స్కి, ఈ స్పేసెస్ ఉన్నాయి కదా, ఈ స్పేస్ అలైన్మెంట్స్కి, ఈ లోగో అనేది ఈ సైడ్కి సెట్ అవ్వాలంటే కూడా మనం సిఎస్ఎస్ అనేది వాడాలి. సో వి యూస్ సిఎస్ఎస్. మీరు ఇప్పుడు ఈ ఇమేజ్ని ఈ పర్టికులర్ విడ్త్ అండ్ హైట్లో అరేంజ్ చేయాలంటే మనం సిఎస్ఎస్ వాడాలన్నమాట. సో సిఎస్ఎస్ అంటే ఏమో క్లియర్గా చూద్దాం. ఇట్ ఈస్ ఏ స్టైల్ షీట్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ డిస్క్రైబింగ్ ద ప్రెజెంటేషన్ అండ్ ఫార్మేటింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్ రిటర్న్ ఇన్ హెచ్టిఎంఎల్. అదే నేను చెప్పాను కదా, హెచ్టిఎంఎల్లో ఏదైతే టైప్ రాసామో అంటే వెబ్ పేజ్ స్ట్రక్చర్ బిల్డ్ చేసామో దాని యొక్క ఫార్మాట్ చేసేదే సిఎస్ఎస్ అనమాట. కలరింగ్ కానీ, అలైన్మెంట్స్ కానీ, కలర్స్, ఫాంట్స్ అండ్ అదర్ విజువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వెబ్ పేజెస్, మేకింగ్ ఇట్ విజువలీ అపీలింగ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. మనం చూడడానికి, వాడడానికి ఈజీగా ఉండే విధంగా మనం సిఎస్ఎస్ యూస్ చేసుకొని చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ ఒక ఎగ్జాంపుల్ కోడ్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎలాగో ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాం కదా ఇందాక. సో వి క్లిక్ గైస్, ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ అంటే ఏమి, సిఎస్ఎస్ అంటే ఏమి అని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు సింపుల్ బేసిక్ వెబ్ పేజ్ బిల్డ్ చేద్దాం. ఓకేనా. సో మనం ఆల్రెడీ విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకొని, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ ఇక్కడ విజువల్ స్టూడియోలో ఉన్నాం. సో ఇప్పుడు న్యూ ఫైల్ క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ చేసుకొని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసామంటే ఇలా వస్తుంది మీకు. షిఫ్ట్ ప్లస్ ఎక్స్పోనెన్షియల్ క్లిక్ చేసామనుకో, ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం కదా. సో దాన్ని క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇలా ఇది ఒక స్ట్రక్చర్ ఓపెన్ అవుతుంది. దీన్ని యాక్చువల్గా బాయిలర్ ప్లేట్ అని పిలుస్తారు. సో ఇక్కడ డాక్ టైప్ అని ఉంది కదా, ఈ డాక్ టైప్ అంటే హెచ్టిఎంఎల్ వర్షన్ గురించి తెలియజేస్తుంది ఇది డాక్ టైప్ అనేది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. హెచ్టిఎంఎల్ ట్యాగ్, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ అని. హెడ్ ఇలా ఉన్నింది అనుకోండి, హెడ్ అని ఈ పక్క ట్యాగ్స్ ఉన్నాయి. యాంగులర్ అంటారు దీన్ని, యాంగులర్ సింబల్స్. మీరు లెస్ దాన్, గ్రేటర్ దాన్ అంటారు కదా, దాన్ని యాంగులర్స్ అంటారు ఇక్కడ. సో హెడ్ అని ఉంది కదా, ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. స్లాష్ హెడ్ అని ఉండేది క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. బాడీ వచ్చేసి ఇక్కడ బాడీ స్టార్టింగ్ ట్యాగ్, ఇది వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్, హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్. తర్వాత మీకు ఇక్కడ సింపుల్గా ఒక డేటా ఎంటర్ చేద్దాం. హెచ్ వన్ అనుకుందాం. హెచ్1 నేను ఇప్పుడు వచ్చేసి వెల్కమ్ టు మను డెవ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ అని ఇస్తాం. ఇక్కడ పారాగ్రాఫ్ ఫౌండర్ వచ్చేసి మనమే కాబట్టి మన పేరు ఇస్తాం, మనోహర్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి గో లైవ్ ప్రెస్ చేస్తాం. గోలో ప్రెస్ చేసిన తర్వాత మనకి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు మను డెవ్ లైఫ్ యూట్యూబ్, ఇది వచ్చేసి మనము హెడ్డింగ్ అనేది సెట్ చేసాం ఇక్కడ.
హెడ్డింగ్ అనేది ఇక్కడ సెట్ చేసాం కదా. సో అదే మనకి వెబ్ పేజ్లో అయితే చూపిస్తుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అని చెప్పాను కదా ఇంతసేపు. సో అదే మనకి వెబ్ పేజ్లో చూపిస్తుంది. ఫౌండర్ అనే ఇక్కడ పేరాగ్రాఫ్ ట్యాగ్లో ఫౌండర్ మనోహర్ అనేసి ఇచ్చాం కదా, అది వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దీనికి కలరింగ్ చేయాలంటే మనం ఇప్పుడు సిఎస్ఎస్ అనేది వాడాలి. సో ఇది వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్ అనమాట. హెచ్టిఎంఎల్లో ఇలాగే వాడతాం మనం. బాడీలో డేటా ఎంటర్ చేసి హెడ్డింగ్ ట్యాగ్ వాడి వెల్కమ్ టు మను డెవ్ లైఫ్ యూట్యూబ్ అని టైప్ చేసాం. సో ఇక్కడ అది చూపిస్తుంది, మనకి విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఫౌండర్ మనోహర్ అని ఇచ్చాం. సో అది కూడా ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. సో దీన్ని కలర్ చేయాలంటే మనం సిఎస్ఎస్ వాడాలి. సో సిఎస్ఎస్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు సిఎస్ఎస్ వాడాలనుకోండి, ఇలా క్లిక్ చేసి న్యూ ఫైల్ అని కొట్టి స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్లో హెడ్డింగ్ అనే ట్యాగ్కి మనము కలర్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ మనము హెచ్ వన్ అని ఇచ్చి కలర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లూ అనుకుందాం. ఇప్పుడు మనము సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తే ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అవ్వలేదన్నమాట. ఎందుకు చేంజ్ అవ్వలేదంటే మనము సిఎస్ఎస్ అనే దాన్ని హెచ్టిఎంఎల్కి లింక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్కి లింక్ చేద్దాం. ఇక్కడ హెడ్ లోపల లింక్ అని టైప్ చేసి ఆర్ఈఎల్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ హెచ్రెఫ్ ఈక్వల్స్ టు స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని టైప్ చేసి హెచ్రెఫ్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ హెచ్రెఫ్ ఆర్ఈఎల్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ హెచ్రెఫ్ ఈక్వల్స్ టు స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని టైప్ చేసి మనము లింక్ ట్యాగ్ని అయితే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఇది అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వెల్కమ్ టు మను డెవ్ లైఫ్ యూట్యూబ్ అనేది మనకి కంప్లీట్గా బ్లూ కలర్లో మారిపోయింది అనమాట. సో ఇప్పుడు మనము ఫౌండర్ మనోహర్ కూడా దాన్ని ట్రై చేద్దాం. సో ఇప్పుడు సిఎస్ఎస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు హెచ్1 ట్యాగ్కి కలర్ చేసాం కదా. సో పారాగ్రాఫ్కి కూడా సేమ్ అదే విధంగా పి అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి కలర్ అని టైప్ చేసి ఇప్పుడు దీనికి రెడ్ అని ఇద్దాం. రెడ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసి సేవ్ చేసిన తర్వాత మనం సేమ్ అదే వెబ్ పేజ్కి వెళ్ళి చూస్తే ఈ మన ఫౌండర్ మనోహర్ అనేది కూడా మనకి రెడ్ కలర్లో చేంజ్ అయిపోయి ఉంటుంది. సో ఇలా మనము సింపుల్ వెబ్ పేజ్ని బిల్డ్ చేయొచ్చు. సో ఇలా సింపుల్ వెబ్ పేజ్ని మనం బిల్డ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు బాడీ అని యూస్ చేసుకొని, బాడీ వద్దు, లెట్స్ టేక్ బాడీ క్లాస్ ఈక్వల్స్ టు మై కంటైనర్ అని టైప్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇది మొత్తాన్ని ఒక అలైన్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టైల్ షీట్కి వచ్చి డాట్ మై కంటైనర్ అని టైప్ చేసి ఇక్కడ అలైన్ టెక్స్ట్ అలైన్ అని టైప్ చేసుకొని సెంటర్ అని ఇచ్చామంటే మనకి వెబ్ పేజ్లోకి వెళ్ళి చూసిన తర్వాత మన వెల్కమ్ టు మను డెవ్ లైఫ్ యూట్యూబ్ ఫౌండర్ మను అనేది సెంటర్కి అలైన్ అవుతుంది. సో అదేవిధంగా సెంటర్ తీసేసి రైట్ అని ఇచ్చామంటే సేవ్ చేసిన తర్వాత వెబ్ పేజ్కి వెళ్ళి చూస్తే మన వెల్కమ్ టు మను డెవ్ లైఫ్ యూట్యూబ్ అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోయి ఉంటుంది. సో అలాగే లెఫ్ట్ అలాగన్నీ ట్రై
సో, ఇలా మనము టెక్స్ట్ అలైన్‌మెంట్స్ కూడా చేసుకోవచ్చు. టెక్స్ట్ అలైన్ చేసుకునిన తర్వాత మీకెలా వస్తదంటే, మీకి రైట్‌కి, రైట్‌కి, రైట్ కంటే రైట్‌కి, సెంటర్ కంటే సెంటర్‌కి, లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కి ఎలా కావాలంటే మనము టెక్స్ట్‌ని అలా సెట్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట. మనము హెచ్‌టీఎంఎల్ గురించి తెలుసుకున్నాం. సీఎస్ఎస్ గురించి తెలుసుకున్నాం. హెచ్‌టీఎంఎల్ బేసిక్ గురించి తెలుసుకున్నాం. మీకొచ్చేసి ఈ నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో మీకి లింక్ షేర్ చేస్తాను. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలా? ఒకవేళ మీది విండోస్ కాకుండా మ్యాక్ ఓఎస్ కానీ, లినక్స్ కానీ ఏదైనా వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఎలా దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలా, లైవ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా, సో మీకు ఇంట్రొడక్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ గురించి టోటల్గా మీకు నోట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ, ఎలా లింక్ చేసుకోవాలా హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్ అనేదాన్ని, ఇంకా సిఎస్ఎస్ ఎలాంటి అలైన్మెంట్స్ చేసుకోవాలి, సో అవన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ స్టైలింగ్స్ అంటే ఫాంట్ సైజు, ఫాంట్ స్టైలు, టెక్స్ట్ అలైన్మెంట్స్ చెప్పాను కదా, సెంటర్, లెఫ్ట్, రైట్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం పిక్సెల్స్, ప్యాడింగ్, బార్డర్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, బటన్స్ యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ అనమాట. సో మీకు ఇది మొత్తం అర్థమైనట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఇలాంటి కంటెంట్ తెలుగులో మీకు ఇంకా ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు రెక్టిఫై దట్. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దట్ వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.